ఏఐ టెక్నాలజీపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించాలని డిసైడ్ అయింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ వినియోగించాలనే దానిపై వివిధ శాఖల నుంచి నివేదిక కోరారు సీఎస్. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, ప్రజా సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను వినియోగించాలని ప్రభుత్వం భావిస్తుంది. భవిష్యత్తు ఏఐదే కావడంతో ఆ దిశగా అడుగులు వేస్తుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వివిధ దిగ్గజ ఐటీ కంపెనీలతో ఏఐకి సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించింది. టెక్నాలజీలో ప్రభుత్వ శాఖలు వెనుకబడి ఉండకుండా ముందస్తు ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రైవేట్ కు చెందిన ఏఐ యాప్లు, ఇతర టూల్స్ ప్రభుత్వ కంప్యూటర్స్ లో వాడకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందించిన వాటిని వినియోగించేలా ప్లాన్ చేస్తుంది. మొదట కొన్ని శాఖల్లో పైలట్ ప్రాజెక్టు కింద వినియోగించి తర్వాత ఆయా శాఖల్లో ఉన్న అవసరాలకు తగ్గట్టుగా అమలు చేయాలని చూస్తుంది. ఇందుకోసం ఉద్యోగులకు సైతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏఐ వినియోగం కోసం నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఏ ప్రభుత్వ శాఖలకు ఏ తరహా యాప్లు అవసరమనే దానిపై సీఎస్ రిపోర్టు కోరినట్లు తెలిసింది. సెక్రటేరియట్ తో పాటు ఆయా విభాగాల్లో జిల్లా, మండల స్థాయి వరకు ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, ఫారెస్ట్, పోలీసు శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. హెల్త్ కు సంబంధించి ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డులు వంటివి ప్రభుత్వం అందిస్తుంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. ఏఐను ప్రధానంగా రోగ నిర్ధారణ, ఆరోగ్యశ్రీ కింద చేస్తున్న సర్జరీల రెఫరెన్స్ లో వినియోగించాలని అనుకుంటుంది. ఇక ఇతర టెస్టులకు వాడుకోవాలని, ఏఐ ఆధారిత ఇమేజింగ్ ప్రాసెసింగ్స్ తో క్యాన్సర్ వంటి రోగాలను ముందుగానే గుర్తించేలా అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఎడ్యుకేషన్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్ కోసం ఏఐను అందుబాటులోకి తీసుకురాబోతుంది. భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల రూపకల్పన, సిలబస్, ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ వంటివన్నీ ఏఐతో అనుసంధానం చేయాలని చూస్తుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఉన్నత పాఠశాలల్లో ఏఐ పాఠాలతో పాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రంగంపై ఆసక్తిని పెంచేందుకు పాఠశాలల్లో ఏఐ టూల్స్, సాఫ్ట్వేర్ పైన ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. పోలీసు శాఖలో నేర నివారణ, నేరగాళ్లను గుర్తించడం, ట్రాఫిక్ నియంత్రణ, కేసుల సత్వర పరిష్కారం వంటి వాటి కోసం ఏఐని వినియోగించాలని భావిస్తుంది. ఇప్పటికే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ది మిత్ర పేరుతో ఏఐ ఆధారిత యాప్ను రూపొందించింది. పౌర సేవల కోసం టీ యాప్, ట్రాఫిక్ రియల్ టైం డేటాతో ట్రాఫిక్ నిర్వహణ, వ్యవసాయంలోనూ భూసార పరీక్షల ఆధారంగా వేయదగ్గ పంటలు, వాతావరణం అప్డేట్స్, కొత్త వంగడాలు, దిగుబడులు, పంట తెగుళ్ల నివారణకు ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది.